సిపిఐ ఆఫీస్లో ఒక ప్రెస్ మీటింగు ఈరోజు జరుగుతుంది. నాగర్ కర్నూలు అన్న ఒక రజక ఒక ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడు. మల్లన్న అనే గుడికి దర్శనానికి పోతే 100 రూపాయలు టికెట్ పెట్టి తీసుకోమన్నారు. మేము రజకులకు గుడ్డలు తుక్కుండేవాళ్ళు, మా దగ్గర ఎక్కడి నుండి వస్తుందని అడిగిన పాపానికి రెట్లు సామాజిక వర్గం అదంతా ప్రజలు కూడా అక్కడ గమనించి వాళ్ళు చూశారు. ఒక 2 నెలల అమ్మాయిని కూడా మా భర్తని కొట్టద్దండి, మీకు కాలు మొక్కుతాను, ఈ బిడ్డని చూసన్నా మీరు కనికరించండి అంటే కూడా ఆ బిడ్డని ఎగిచ్చి తంతే ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. మరి రెడ్లి సామాజిక వర్గం అంటే ఇంత దౌర్జన్యాలు చేస్తారా? వెనకబడిన కులాలు, ఎస్టీ ఎస్సీలు, మహిళలు, రజకుల పైన దాడులు చేయాలని చెప్పి ఏ చట్టంలో ఏ రాజ్యాంగం రాసింది మీకు దౌర్జన్యాలు చేయాలని? తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ ఈ రెడ్ల కోసమే పోరాటం చేసి ఊర్లు నిండిపించి చేసిన తెలంగాణ పోరాటంలో ఒక మహిళల్ని మీరు దారుణంగా కొట్టి, నలుగురిని దారుణంగా కొట్టి మీరు అమ్మాయిని 2 నెలల అమ్మాయిని చంపేసినారంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి? అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు ఏం చేస్తున్నారు? మరి ఎవరి మీద దాడి చేయడానికే మీరు అధికారంలోకి వచ్చారా? అధికారంలోకి వచ్చినప్పుడు ఓట్లు ఎవరు ఓట్ల మీద వచ్చారు అంటే మీరు కోట్ల రూపాయలు అవినీతికి మీరు పాల్పడి డబ్బు అహంకారంతో మీరు ఎవరినైనా కొట్టచ్చు, ఎవరి మీద దాడి చేయొచ్చు అనుకున్నారా? మేము సామాన్యంగా రజక వృత్తిదారుల సమైక్య మిమ్మల్ని వదిలిపెట్టే లేదు. ఏ రెడ్లకైనా కూడా మేము మీ దాడులకి మా మీద ఎస్టీ ఎస్సీ మైనార్టీసీ బీసీల మీద జరిగితే ఎదురు దాడి ఖచ్చితంగా చేస్తాం, మీ అంత చూస్తామని చెప్పి మేము జిల్లా అధ్యక్షుడిగా రజక వృత్తిదారుల సమైక్య నాగప్పగా నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని.